పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అందరూ బైబిల్ గ్రంథం ఉన్న వారంతా కూడా తెరిచి చూడండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. అమ్మా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ కలిగిన వారులారా, మీ కోటలోకి మరలా ప్రవేశించండి, రెండంతలుగా ఆయన మీకు మేలు చేయును. ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా, మీ కోటలోకి మరలా ప్రవేశించండి అంటున్నాడండి. ఎక్కడ పడి ఉన్నారంట వీళ్ళు? బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉన్నారట. వారిని ఎక్కడికి ప్రవేశించమంటున్నాడో? మీ కోటలోకి మరలా ప్రవేశించండి, నేను రెండింతలుగా మీకు మేలు చేస్తాను, రెండంతలుగా మీకు మేలు చేస్తాను అంటున్నాడు. ఈ రోజున చాలామంది భయంకరమైన బంధకాలలో ఉన్నారండి, అపవాది బంధకాలు. అందుకనే మనిషి కుమారుడు ఎందుకు వచ్చాడంట? అపవాది క్రియలను లయపరచుటకు వచ్చాడట. మీరు ఆలోచించండి, బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగి ఉన్నారట. మళ్ళా వీళ్ళని ఎక్కడికి రమ్మంటున్నాడు? మీ కోటలోకి మీరు ప్రవేశించండి, నేను రెండంతల మేలు మీకు చేస్తాను అంటున్నాడు. ఆలోచిద్దాం ప్రేమ బిడ్డలారా, ఏ బంధకాలలో ఉన్నారు? కొంతమంది ఏమో అప్పులనే బంధకాలలో ఉన్నారు, కొంతమంది కుదరని వ్యాధి అనే బంధకాలలో ఉన్నారు, కొంతమంది అబద్ధం అనే బంధకాలలో ఉన్నారు, కొంతమంది గర్వము అసూయ అనే బంధకాలలో ఉన్నారు, ఇంకా కొంతమంది చెడు వ్యసనాలనే బంధకాలతో ప్రతి ఒక్కరిని బంధించేశాడు వాడు. ఏదో ఒక వ్యసనానికి గురి చేసి, అలవాటికి గురి చేసి, వాని క్రియలే జరిగించేటట్లుగా వాళ్ళని ప్రేరేపించి అనేకమైన బంధకాలతో వారిని కట్టి పడేసేసాడు ప్రేమ బిడ్డలారా. అందుకని అంటున్నాడు, బంధకములలో పడి ఉండి. ఎక్కడ పడ్డారంటే ఇల్లు చెప్పండి? బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా, మరలా మీ కోటలోకి ప్రవేశించండి. ఆ బంధకాల నుండి మీరు విడుదల పొందాలి అన్నా, రెండంతల మేలును మళ్ళీ మీరు పొందుకోవాలన్నా, దేవుని మందిరం అనే కోటలోకి మీరు ప్రవేశించమంటున్నాడు. దేవుని మందిరం అనే కోటలోకి మీరు ప్రవేశించమంటున్నాడు. ప్రేమ బిడ్డలారా, ఆలోచించండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలామంది అనేకమైన బంధకాల లక్షణ కలిగి ఉన్నారు. నిజమే, కష్టాలు గుండా, నష్టాలు గుండా, ఇబ్బందులు గుండా, శోధనలు గుండా, శ్రమలు గుండా, అనేకమైన విపత్తులు గుండా వెళుతూ నిరీక్షణ కలిగి ఉన్నవారు కొందరైతే సాతాను బంధకాలలో ఉండి, శ్రమలలో ఉండి కొంతమంది నిరీక్షణ కలిగి ఉంటే, ఇంకా కొంతమంది ఎలా ఉన్నారో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా అనేకమైన వాటిని, చెడు కార్యాలు చేస్తూ, చెడ్డ వాటిని చూస్తూ మేము నిరీక్షణ కలిగి ఉన్నారు కొంతమంది. హలివడి గట్టిగా. కొంతమంది నిరీక్షణ ఎలా ఉందో తెలుసా? సినిమాలు, సీరియల్ అనే వాటిని చూస్తూ ఆ బంధకాలలో ఉండి నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏమని? ఏ రోజైనా దేవుడు వస్తే మేము పరలోకానికి వెళ్ళిపోతాం, మేము పరలోకానికి వెళ్ళిపోయి ప్రభుని మేము స్తుతించి ఆరాధిస్తాం అనుకునే నిరీక్షణ కూడా కొంతమందికి ఉందండి. భయంకరమైన పాపం అనే జీవితంలో ఉండి కూడా నిరీక్షణ కలిగిన వారు ఉన్నారు. కొంతమంది ఏమో సాతాను బంధకాలలో, శ్రమలనే బంధకాలలో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్నారు. అందుకని వారికి చెప్తా ఉన్నాడు, మరలా మీ కోటలోకి ప్రవేశించండి అంటున్నాడు. కొంతమంది శ్రమ రాగానే మనం ఏం చేస్తామంటే, సాధారణంగా శ్రమ రాగానే మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయటం మానేస్తాం, రెండోది చర్చికి వెళ్ళటం మానేస్తాం. శ్రమ వచ్చిన వెంటనే మనం చేసే పొరపాటు అదండి. ఏదన్నా శోధన వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా దుఃఖమే ప్రాప్తించినప్పుడు, ఏదో ఒకటి శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ శ్రమ వైపు చూసి వెంటనే మనం ఏం చేస్తామంటే ప్రార్థించటం మానేస్తాం, లేదా చర్చికి వెళ్ళటం మానేస్తాం. ప్రేమ బిడ్డలారా, ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? ప్రవక్త ద్వారా ఏమంటున్నాడు? బంధకములలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా, మరలా మీ కోటకు ప్రవేశించండి. మరలా అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇంతకుముందు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు నేను చెప్తున్నాను, నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నారని అంటే నేను పావులూరు వెళ్తున్నానని చెప్తాను. అంటే మీరు మరలా వెళ్తున్నారా అన్నారు అనుకో, ఇంతకుముందు 2-3 సార్లు వెళ్ళానండి, మళ్ళీ అయ్యగారు ప్రేమించి మమ్మల్ని ఆహ్వానించారు,
మళ్ళీ వెళ్తున్నాను అంటాను. అంటే అంతకు ముందు వెళ్ళిన వారిని ఏమంటారు? మరలా అనే పదం ఆడతారు. హల్లిపడి గట్టిగా హల్లెలూయా. అయితే దేవుని మందిరానికి వెళ్ళకుండా, దేవుని సంఘానికి వెళ్ళకుండా, ప్రార్థన చేయకుండా, చాలామంది వచ్చిన శ్రమను బట్టి, వచ్చిన ఇబ్బందులు బట్టి, వచ్చిన కష్టాలను బట్టి నిరీక్షణ అయితే ఉంటుంది కానీ ప్రార్థన చేయరు. నిరీక్షణ అయితే ఉంటుంది కానీ దేవుని మందిరానికి వెళ్ళరు. నిరీక్షణ ఒకటి ఉంటే సరిపోదు. నిరీక్షణ అంటే ఎదురు చూచుట. ఏదో ఒక రోజు విడిపిస్తాడు, ఏదో ఒక రోజు బాగు చేస్తాడు, ఏదో ఒక రోజు నాకు సహాయం చేస్తాడు. నిరీక్షణ ఉండటం మంచిదే, కానీ ఆ నిరీక్షణకు ముందుగా మనం కోటలోకి ప్రవేశించి ప్రార్థన చేయటం ఇంకా మంచిది. హల్లిపడి గట్టిగా. ప్రార్థన చేయకుండా నిరీక్షణ ఉంటే ఉపయోగమా? విత్తనములు విత్తకుండా నాకు పంట వస్తుందని నిరీక్షణ కలిగి ఉంటే ప్రయోజనమేనా? అందరితో పాటు నాకు కూడా ఇంటికి వస్తుంది పంట అనుకోవడం ఏమన్నా అవివేకం అంటారా, లేకపోతే అది జ్ఞానం అంటారా? మీరు ఆలోచించండి. ప్రార్థించాలి, నిరీక్షణ ఒకటే ఉంటే సరిపోదు, ప్రార్థన కూడా చేయాలి. మరలా మీ కోటలోకి మీరు ప్రవేశించండి అంటున్నాడు. ఎందుకు దేవుని మందిరం అనే కోటలోకి ప్రవేశించమంటున్నాడు? దేవుని మందిరం గురించి ఒక్క వేడి విషయాలు మీకు మామూలుగా సింపుల్గా పరిచయం చేస్తాను. మీరు రాసుకోగలిగితే రాసుకోండి. హల్లెలూయా గట్టిగా. దేవుని మందిరం మొట్టమొదటిగా చాలామంది దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి ఆదివారం కూడా దేవుని మందిరాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా వెళ్ళే వారి గురించి ఒక్క మాట చెప్తా వినండి. దేవుని మందిరము ఎవరైనా భయంకరమైన వ్యాధి అనే బంధకాలలో ఉంటే, ఇది దేవుని మందిరము బెతస్తా కోనేరు లాంటిది. ఆత్మ సంబంధమైన హాస్పిటల్. కొడిగడిగా చప్పట్లో. ఆత్మ సంబంధమైన హాస్పిటల్. ఏదైనా హాస్పిటల్కి వెళితే ముక్కుకు ఒక డాక్టరు, చెవుకు ఒక డాక్టరు, కన్నుకు ఒక డాక్టరు, పన్నుకు ఒక డాక్టరు, గుండెకు ఒక డాక్టరు, ఊపిరితిత్తులకు ఒక డాక్టరు, కిడ్నీలకు ఒక డాక్టరు, లివర్కి ఒక డాక్టర్ ఉంటాడు. కానీ ఇక్కడ అన్నిటికి ఒకటే డాక్టర్ ఉంటాడు. కొడిగడిగా చప్పట్లో. ఇక్కడ అన్నిటికి ఒకే ఒక డాక్టర్ ఉంటాడు. మెడిసిన్ కూడా పెద్దగా ఏం రాయడు, ఒకటే మెడిసిన్. యేసు రక్తమే మందు. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా దేవుని మందిరం అనే కోటలోకి ఎందుకు ప్రవేశించాలి? నువ్వు ఎలాంటి భయంకరమైన వ్యాధితో ఉన్నా దేవుని మందిరంలోకి వచ్చి, ఈ కోటలోకి వచ్చి నువ్వు నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తే, నీకు ఏ బలహీనత అయితే ఉందో ఆ బలహీనత నుండి, ఇది బెతస్తా కోనేరు లాంటిది. ఇక్కడ హాస్పిటల్, ఆత్మ సంబంధమైన హాస్పిటల్. దీనిలో దేవుడు నీకు స్వస్థతను కలుగు చేస్తాడు. విశ్వాసముతో, నిరీక్షణతో ప్రార్థన చేస్తే రోగం అనే ఆ బంధకాలం నుండి నిన్ను విడిపిస్తాడు. 18 సంవత్సరాలు ఒక ఆమె శాతాను బంధకాలను బంధించబడితే యేసు ప్రభువు బాగు చేశాడు. 12 సంవత్సరాలు రక్తస్రావణ కలిగిన స్త్రీ యేసయ్య వస్త్రపు సెంగు ముట్టిన వెంటనే బాగుపడింది. గొడిగడిగా చెప్పడం అలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. మొట్టమొదటిగా దేవుని మందిరం బెతస్తా కోనేరు లాంటిది, ఆత్మ సంబంధమైన హాస్పిటల్లో. రెండోది దేవుని మందిరము ఏమిటో చెప్పనా? ఆత్మ సంబంధమైన పోలీస్ స్టేషన్ లాంటిది. హల్లెలూయా. ఎవరైనా నీ మీద దాడి చేయడానికి వస్తున్నారా? నీ ఒక్కదానివే ఒంటరివాడిగా ఉన్నావా? ఏ బలగము, ఏ ధనము ఏది లేదా? అయితే నీవు దేవుని మందిరం అని ఈ పోలీస్ స్టేషన్లోకి వస్తే ఖచ్చితంగా నిన్ను ఆయన రక్షిస్తాడు. ఇదివరకంటే, ఇప్పుడంటే పోలీస్ స్టేషన్ అని ఉంది, కానీ మన తాతల కాలంలో చూస్తే పోలీస్ స్టేషన్కి ఏమని పేరు పెట్టేవారు తెలుసా? రక్షక భటుల నిలయం. హల్లెలూయా గట్టిగా. రక్షక భటుల నిలయము అని ఉండేది. రక్షక భటుల నిలయము అనేది ఉండేది. ఇప్పుడు మీరు ఎస్ఐ దగ్గరకు వెళ్ళారనుకోండి, ఆయన కొన్ని మండలానికి మాత్రమే అధికారి. ఒకవేళ ఆయన నీకు సహాయం చేయొచ్చు, సహాయం చేయకపోవచ్చు, వారి నుండి నీకు రక్షణ కలిగించవచ్చు, కలిగించకపోవచ్చు. కానీ యేసయ్య దగ్గరకు వస్తే బాగా వినాలి, ప్రపంచం మొత్తానికి ఆయన అధికారి, ప్రపంచ దేశాలకు అధికారి. పోలీస్ స్టేషన్లోకి వెళ్తే ఎస్ఐ ఉంటాడు. మందిరం అనే ఆత్మ సంబంధమైన మందిరం అనే పోలీస్ స్టేషన్లోకి వస్తే యేసయ్య ఉంటాడు. గడిగడిగా చప్పట్లు. అక్కడ ఎస్ఐయ, ఇక్కడ యేసయ్య. అక్కడ కొంత మటుకే అధికారము, ఇక్కడ ప్రపంచం మొత్తానికి అధికారి అయిన. హల్లెలూయా. రక్షక భటుల నిలయం. యేసు అనే మాటకు అర్థం ఏంటట? రక్షకుడు. ఇక్కడ ఎవరున్నారు? రక్షించేవారు ఉన్నారు. రెండో విషయం అండి ఇది. ఇక మూడోది మనం ఆలోచన చేస్తే ప్రేమ బిడ్డారా, మీ కోటలోకి ప్రవేశించమంటున్నాను కదా, అందుకు చెప్తున్నారు. 2 అంతల మేలు చేస్తానంటున్నాడు కదా. దాని గురించి దేవుని మందిరానికి ఉన్న గొప్పతనాన్ని మీకు 7 విషయాలు చెప్పి నేను తర్వాత అంశములకు ముందుకు వెళ్ళిపోతాను, సాగిపోతాను. రెండోది, దేవుని మందిరము న్యాయస్థానము లాంటిది, ఆత్మ సంబంధమైన కోర్టు. ఇది కొట్టుగడిగా చోపట్లో ప్రేమ బిడ్డారా, ఆత్మ సంబంధమైన న్యాయస్థానము.
ఈ లోకములో ఉన్న న్యాయస్థానాలు, ఈ లోకములో ఉన్న జడ్జి, ఈ లోకములో ఉన్న లాయర్స్, లేకపోతే ఈ లోకములో ఉన్న ఎవరైనా కానీ మీకు న్యాయం తీర్చొచ్చు, తీర్చకపోవచ్చు, మీ పక్షాన వాదించవచ్చు, వాదించకపోవచ్చు, మీ పక్షాన ఒకవేళ న్యాయం అనే మంచి తీర్పు తీర్పొచ్చు, తీర్చకపోవచ్చు. కానీ దేవుని మందిరమని ఈ న్యాయస్థానంలోకి వస్తే, ఆత్మ సంబంధమైన ఈ కోర్టులోకి వస్తే, నా దేవుడు నీకు ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు. ఎందుకని బైబిల్లో ఉంది, ఆయన న్యాయము తప్పడు, అన్యాయము చేయడు. గడిగడిగా చెప్పట్లు. నా దేవుడు సుప్రీం న్యాయాధిపతి, ఆయనకు న్యాయాధిపతి అని ఉంది. ఈ లోకములో నీకు ఈ లోక న్యాయస్థానాల్లో ఒకవేళ నీకు న్యాయం జరగకపోవచ్చు, ఒకవేళ అన్యాయమే జరగవచ్చేమో, కానీ దేవుని మందిరం అనే కోటలోకి లేదా దేవుని మందిరం అనే ఈ యొక్క దేవుని యొక్క మందిరములకు నువ్వు వస్తే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేయకుండా, ఈ కోర్టులో నీకు సహాయం జరగకుండా, న్యాయం జరగకుండా మానదు. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను మీకు? 3 విషయాలు చెప్పాను. దేవుని మందిరము, జాగ్రత్తగా గమనించండి, దేవుని మందిరం ఎలాంటిదయ్యా అంటే మెకానిక్ సెట్ లాంటిది. ఒకసారి మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో మళ్ళీ గుర్తు చేస్తాను. దేవుని మందిరము మెకానిక్ సెట్ లాంటిది. అవును, బైక్ చెడిపోతే బైక్ సెట్కి వెళ్తా ఉంది, కారు చెడిపోతే కారు మెకానిక్ దగ్గరకు వెళ్తారు, బస్సు చెడిపోతే బస్సు మెకానిక్ సెట్కి వెళ్తా ఉంది, లారీ చెడిపోతే లారీ మెకానిక్ దగ్గరికి లేదా సెట్ దగ్గరకు వెళ్తూ ఉంది. కానీ మనిషి చెడిపోయాడనుకోండి, ఆ చెడిపోయిన ఆ మనిషిని బాగు చేయటానికి ఇది మెకానిక్ సెట్ లాంటిది దేవుని మందిరం. కొడుగడిగా చోపట్లో ప్రేమ బిడ్డలారా, ఖచ్చితంగా ఎలాంటి వాడినైనా బాగు చేస్తుంది. అప్పుడప్పుడు అంటుంటావుగా, మా వాడు కొంచెం స్క్రూ లూజ్ అయిందయ్యా అని. ఎట్టెట్టో మాట్లాడుతున్నాడు, మా వాడు కొంచెం స్క్రూ లూజ్ అయింది అంటుంటావు కదా. ఇక్కడికి తీసుకొస్తే యేసు ప్రభువారం మెకానిక్, మేమిద్దరము రెంచీలు అందించే లాంటి వారం. అయ్యగారు లాంటి వాడు, నేను రెంచీలు అందించేవారం. ఆయన బాగా స్క్రూ టైట్ చేస్తాడు. కొడిగడిగా చప్పట్లో. దేవుని మందిరము మెకానిక్ సెట్ లాంటిది. బస్సు చెడిపోతే బస్సు చెట్టుకి వెళ్తుంది, లారీ చెడిపోతే లారీ చెట్టుకి వెళ్తుంది, బైక్ చెడిపోతే బైక్ షెడ్కి వెళ్తుంది, కారు చెడిపోతే కారు షెడ్కి వెళ్తుంది. ఒకవేళ టీవీ చెడిపోతే టీవీ సెట్కి వెళ్తాం, మై సెట్ చెడిపోతే మై షెడ్కి వెళ్తాం. మనిషి చెడిపోతే రావాల్సిన సెట్ ఇదే. కొట్టగడిగా చప్పట్లో. దేవుని మందిరం ఎంత గొప్పదో, ఎంత విలువైందో మీరు చూడండి ప్రేమ బిడ్డలారా. ఇప్పుడు 4 విషయాలు వచ్చాయి. ఇక 5వ విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తాను, మీరు గుర్తు చేసుకోండి. 5వ విషయం, దేవుని మందిరము కుమ్మరివాని ఇల్లు. హల్లెలూయా. దేవుని మందిరము కుమ్మరివాని విల్లు. దేవుని మందిరం కుమ్మరివాని విల్లు. బైబిల్లోనే రాయబడుతుంది. ఇర్మియా, నువ్వు లేచి కుమ్మరివాని ఇంటి దగ్గరకు వెళ్ళు. వాళ్ళకి ఎంత చెప్పినా మారారు ప్రభువా, వాళ్ళు బాగుపడేది లేదు ప్రభువా. ఎప్పుడన్నా మీ బిడ్డల గురించి, నీ భర్త గురించి, ఇంకా నీ అన్నదమ్ముల గురించి, ఎవరి గురించి అని అన్నావా? దేవుడు కూడా ఈయన్ని మార్చలేడు, వీడి బతుకు మారదు, వీడి బతికింతే, వీడి జీవితం ఇంతే, ఏమి జీవితం అంతే అని ఎప్పుడన్నా అలాంటి మాటలు ఎప్పుడన్నా పలికారా? అవి ఎప్పుడు పలకొద్దు, ఎప్పుడు పలకొద్దు. దేవుడు కూడా మార్చలేని వాడు ఈ భూమి మీద లేడు. కొట్టగడిగా చప్పట్లో. ఎలాంటి వాడినైనా నా దేవుడు ఎలా మార్చగలడో తెలుసా? మారాన్ని మధురంగా చేయగలడు నా ప్రభు. నరహంతకులతో సహా, దుర్మార్గులతో సహా ఈరోజు బుద్ధిమంతులుగా, నీతిమంతులుగా మార్చాడు. యూట్యూబ్లో కొట్టి చూడండి ఒకసారి. క్రైస్తవత్వం అనేది మతం కాదు, ఇది మనిషిని మార్చేది. హలిబడిగడిగా మనిషిని మనిషిగా మార్చేది. ఇది మత మార్పిడి కాదు క్రైస్తత్వం. ఒక మనిషిని మూర్ఖుడుగా మారిన మనిషిని, మృగములా మారిన మనిషిని ఒక మంచి మనిషిగా మార్చేది దేవుని యొక్క. అందుకనే దేవుని మందిరము ఏమిటంట? 5వది ఏమిటంట? కుమ్మరివాని ఇల్లు. ఇక్కడికి వస్తే ఎలాంటి వాడైనా దేవుడు ఒక మంచి పాత్రగా మార్చేస్తాడు. ఇర్మియా ప్రవక్త 18వ అధ్యాయం ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. మీరు మొదటిగా తర్వాత చదువుకోండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇర్మియా వెళ్ళిన వెంటనే కొమ్మరివాడట ఒక కొండను సార మీద మట్టి ముద్దను పెట్టుకొని చేస్తూ ఉంటే అది తయారవుతున్నప్పుడే విడిపోయి చీలిపోయిందట. వెంటనే ఆ మట్టి ముద్దను తీసి పారవేయకుండా ఆ మట్టి ముద్దను తీసుకొని మరి ఒక యుక్తమైన కుండగా చేశాడట. అక్కడ అంటాడు ఇర్మియా, ఈ ఇశ్రాయేలు ఆ కొమ్మరివాడు ఆ మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా అన్నాడు. కొట్టిగట్టిగా చెప్పట్లు. పాడైపోయిన మీ బ్రతుకులను నేను మార్చలేనా? పనికిరాని పాత్రలన్నిటినీ పనికొచ్చే పాత్రలుగా నేను చేయలేనా? కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను
యేసయ్య చేతిలో విలువైన పాత్రను, కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను. యేసయ్య చేతిలో విలువైన పాత్రను పారవేయక ప్రేమించను, కృపతో ధైర్యం ఇచ్చెను, శిఖరంపై నిలిపెను, కృపతో ధైర్యపరచెను, శిఖరంపై నిలిపెను. కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను, యేసయ్య చేతిలో విలువైన పాత్రను. ఒకనాడు నేను జిగట మట్టిని, కాళ్ళతో తొక్కబడి నలిగిపోతిని, ఆధారమేలేక చిక్కుకుంటిని, ముక్కలై మూలుగుతూ కరిగిపోతిని. మృదువైన ప్రేమతో ఆదరించే యేసు నా దోషములన్నిటినీ పరిహరించెను. మృదువైన ప్రేమతో ఆదరించే యేసు నా దోషములన్నిటినీ పరిహరించెను. కొలిమిలో కాల్చబడిన మట్టి పాత్రను, యేసయ్య చేతిలో విలువైన పాత్రను. హల్లెలూయా. ఐదోదిగా దేవుని మందిరము కొమ్మరివాని ఇల్లు. ఎలాంటి వాణినైనా ఇక్కడికి తీసుకొస్తే వాక్యమనే సార మీద, గుర్తుపెట్టుకోండి, ఆ సార మీద కూర్చొని ఆ మట్టి ముద్దను సరిచేసేది యేసయ్య. ఆ మట్టి అనే మనిషిని తీసుకొచ్చే పనివాడు సేవకుడు. కొడుగడిగా చప్పట్లో. ఆ సార అనగా దేవుని వాక్యం. ఈ వాక్యం అనే సారతో సరిచేసేది, మంచి పాత్రగా చేసేది మాత్రం తండ్రి. ఆ మట్టి ముద్ద అనే మనిషిని దేవుని యొక్క సారి మీదకి తీసుకొచ్చేది మాత్రం సేవకులమైన మేము. హల్లెపడి గట్టిగా. మంచి పాత్రగా నా దేవుడు మారుస్తాడు. బైబిల్ గ్రంథములో మనం చూస్తాం, సౌలును పౌలుగా మంచి పాత్రగా, బలమైన పాత్రగా, పనికొచ్చే పాత్రగా, విలువైన పాత్రగా, పనికిరాని పాత్ర అయిన ఆయనను మంచి పాత్రగా దేవుడు సరిదిద్దాడు సార మీద. మంచి కుమ్మరానండి మన యేసయ్య. ఎవరంట? మంచి కుమ్మరి. మరి మట్టి ముద్దలం ఎవరు? మనమే. వాక్యం అనే సారితో మనల్ని మంచి పాత్రలుగా దేవుడు సరిచేస్తాడు. ఇప్పుడు ఐదోది, మనము దేవుని మందిరం అనే కోట ఎంత విలువైందో మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆరోదిగా మనము దేవుని మందిరం గురించి మీరు ఆలోచిస్తే ప్రేమ బిళ్ళారా, దేవుని మందిరం ఎలాంటిది అంటే నోవాకు ఓడ లాంటిది. హల్లిపడి గట్టిగా. దేవుని మందిరము నోవాకు ఓడ లాంటిది. ఆ ఓడలోకి వెళ్ళిన వారందరూ 8 మంది బ్రతికారు. ఓడ బయట ఉన్న వారందరూ జల సమాధి అయి నశించిపోయారు. అందుకని ఈ రోజున దేవుని మందిరం అనే ఓడలోకి ఒక్కొక్కరు కాదండి, కుటుంబ సమేతముగా రావాలి. సిస్టర్, మిమ్మల్ని ఒక్క మాట అడుగుతాను, మీరు ఏమనుకోకుండా ఉంటారా? ఒక్క మాట అడుగుతాను. ఇంతమంది స్త్రీలు కనపడుతున్నారు మందిరంలో, అంతమంది పురుషులేరి అని అడుగుతున్నాను. హల్లెలూయా. వాళ్ళు కూడా, మా అన్నగారు కూడా ఉంటే బాగుంటుంది కదా చర్చిలో. అక్కగారు, మా అన్నగారు కూడా ఉంటే బాగుంటుంది కదా. అయినా నువ్వు అడిగితే కాదనేది ఉంది, పెత్తనం మందేగా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమనుకోబాకండి. హల్లెలూయా. 2 రోజులు అలిగావంటే నాంతాడు వచ్చి పడుద్ది. 2 రోజులు అలిగావంటే పట్టు సీర కూడా వచ్చి పడుద్ది. 2 రోజులు అలిగావనుకో, నువ్వేది అడిగినా అది కాలం ముందుకు తెచ్చిపెట్టేస్తాడుగా మా అన్నయ్య. అవునా కాదా? అదేదో 2 రోజులు 3 రోజులు అలిగి గడ్డం పట్టుకుంటావు, కాలు పట్టుకుంటావు నాకు తెలియదు, కానీ నాతో పాటు కూడా చర్చికి రాయ్యా అని ఏ రోజైనా అడిగావా? కొట్టుగట్టిగా చప్పట్లో. ఈ సంవత్సరంలో నువ్వు అడగాల్సింది ఏంటో తెలుసా? నిన్ను నేను వడ్డాను అడగనయ్యా, నాంతాడు అడగనయ్యా, లేకపోతే నాకు మంచి మంచి చీరలు ఇవ్వమని తీసుకురామని అడగనయ్యా, నాకు బహుమానాలు దేమని నేను అడగను. కానీ ఒకే ఒక్క కోరిక అయ్యా నా కోరిక. పెళ్ళైన కాంచి నేను ఏ కోరిక అడగలేదు, ఒక్క కోరిక. ఆ ఒక్క కోరిక ఏంటో తెలుసా? ఆదివారము నా కోసం
మనం అందరం కుటుంబ సమేతంగా ఆ ఓడలోకి వెళ్దామయ్యా అని అడగరాదు? కొద్దిగడిగా చాపట్లో ప్రేమను బిడ్డలారా. ఒక్కటి అడిగితే కాదనేది ఏమిటిది చెప్పండి? ప్రపంచ మానవాళ్ళందరిని అడుగుతున్నాను ఒక ప్రశ్న. స్త్రీ పట్టుదల కలిగి అడిగితే పురుషుడు కాదని ఎలా ఉండగలడో మీరు ఒక్కసారి చెప్పండి. ఉండలేడు. ఎందుకని? ఆదామే చెప్పరేమండి? హలో, సరే ఆదామే అవ్వ మాట విన్నాడు, హల్లెలూయా. తర్వాత అబ్రహాము ఎవరి మాట విన్నాడంట? చెప్పరేమండి? శారా మాట విన్నాడా లేదా? కొన్ని విషయాలలో, మంచి విషయాల్లో దేవుడు మీ మాట మీ భర్త వినాలి. మంచి విషయంలోనే, అన్ని విషయాల్లో కదండి. భర్త మాటే భార్య వినాలి, ఓకే. కానీ కొన్ని విషయాలలో భార్య చెప్పినప్పుడు భర్త కూడా వింటాడు. దేవునికి మహిమ కలుగును గాక. వంతుల ప్రకారం చర్చికి వస్తారు. కొంతమంది ఏమో ఈ మధ్య ఏదో సినిమా ఒకటి రిలీజ్ అయిందంట, మనం చూడలే కానీ చెప్తా వినండి. ఫ్యామిలీతో సహా రిలీజ్కి పోయారంట. భార్య చచ్చిపోయింది, పిల్లగాడు సావు బతుకులో ఉన్నాడు. ఫ్యామిలీ వెళ్ళిందంట రిలీజ్ సినిమాకి. బాధకరమైన విషయం ఏంటంటే, ఎక్కడన్నా తిరణాలు జరుగుతున్నా అందరు వెళ్ళిపోతారు, కుటుంబం మొత్తం. ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా ఇంటికి తాళం వేసి అందరు వెళ్ళిపోతారు. ఇలాంటి పనికిరాని దృశ్యాలకు, పనికిరాని వాటికి కూడా కుటుంబ సమేతంగా వెళ్తారు. కానీ దేవుని మందిరానికి మాత్రమే రాలేకపోతున్నారు ప్రేమ బిడ్డలు, కుటుంబ సమేతంగా. అది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు నోవాకు నువ్వు ఒక్కడవే ఓడలోకి వెళ్ళమన్నాడా, కుటుంబం మొత్తం వెళ్ళమన్నాడా? మీరు చెప్పండి. ఈ ప్రశ్నకు మీరు జవాబు చెప్పండి చాలు. కుటుంబం మొత్తం అన్నాడా? నీ భార్య నీ భర్త మీరిద్దరే ఉండండి అన్నాడా? పిల్లలు కూడా, కొడుకులు కోడళ్ళు కూడా? చూసారా ఎంత చక్కగా చెప్పేశాడు ప్రేమ బిడ్డలారా. మీరు మీ కుటుంబం అంతా ఓడలో ఉంటే రక్షించబడతారు. కొట్టగడిగా చాపట్లో. దేవుని మందిరము నోవాకు ఓడ లాంటిది. ఆదుకుంటావని ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని నా సర్వము నీవే నా సకలము నీవే నా సంపద నీవే నా ఆధారము నీవే ఆశలన్నీ ఆదుకుంటావని సూటిపోటి మాటలతో కృంగిపోతిని ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని సూటిపోటి మాటలతో కృంగిపోతిని ఎటు చూచిన ఆదరణ పొందలేకపోతిని నీపైనే ఆనుకుంటిని యేసయ్యా నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా నీలోనే ఆదరణ పొందుకుంటిని నేనయ్యా ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని ఆశ్రయదుర్గము నీవేనని
ఆదరిస్తావని. ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని, ఎటు చూచినా శాంతిని పొందలేకపోతిని. ఇరుగు పొరుగు నిందలతో విసిగిపోతిని, ఎటు చూచినా శాంతిని పొందలేకపోతిని. నీపైనే చింతలన్నీ మోపితిని యేసయ్యా, నీలోనే నెమ్మదిని పొందుకొంటిని నేనయ్యా, నీలోనే నెమ్మదిని పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని. చేతిలో మోసపోతిని, ఎటు చూసినా ప్రేమను పొందలేకపోతిని. నమ్మిన వారి చేతిలో మోసపోతిని, ఎటు చూసినా ప్రేమను పొందలేకపోతిని. నీ ప్రేమకై వేచి ఉంటిని యేసయ్యా, నీలోనే నిజమైన ప్రేమను పొందుకొంటిని నేనయ్యా, నీలోనే నిజమైన ప్రేమను పొందుకొంటిని నేనయ్యా. ఆశలన్నీ నీ మీదనే నా యేసు రాజా ఆదుకుంటావని, ఆశ్రయదుర్గము నీవేనని శాలేము రాజా ఆదరిస్తావని.